హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూబ్లీ హిల్స్ లోని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలను సందర్శించారు. ఈ పర్యటన కేవలం రాజకీయ చర్చలకే పరిమితం కాకుండా ఎన్డీఏ నేతల మధ్య ఉన్న బలమైన వ్యక్తిగత అనుబంధాన్ని చాటి చెప్పింది. ప్రధాని ముందుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఇటీవల ఆయనకు జరిగిన శస్త్రచికిత్స గురించి ఆరా తీశారు. దాదాపు 20 నిమిషాల పాటు పవన్ కుటుంబ సభ్యులతో గడిపిన మోదీ పవన్ పిల్లలతో ఆత్మీయంగా ముచ్చటించారు. పవన్ త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుగ్గా పాల్గొనాలని ప్రధాని ఆకాంక్షించారు. అనంతరం చంద్రబాబు నివాసానికి చేరుకున్న ప్రధానికి సీఎం కుటుంబ సభ్యులతో పాటు మంత్రులు ఘన స్వాగతం పలికారు. అక్కడ సుమారు గంటకు పైగా గడిపిన మోదీ చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. అల్పాహారంలో భాగంగా ప్రధానికి ఆంధ్ర సంప్రదాయ వంటకాలను వడ్డించారు. ఈ సందర్భంగానే ఏపీ చేనేత కళకు నిలువుటద్దంలా నిలిచే వెంకటగిరి జామ్దాని శ్రీవారి చిత్రపటాన్ని ప్రధానికి కానుకగా సమర్పించారు. తిరుమల శ్రీవారిని కీర్తించే శ్లోకంతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ చిత్రపటం రాష్ట్ర ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించేలా ఉంది. ఈ భేటీలో లోకేష్ తో ప్రధాని ఎంతో చనువుగా మాట్లాడటం, ఆయన ఫిట్నెస్ పై ప్రశంసలు కురిపించడం విశేషం. ఈ పర్యటనకు ముందు ప్రధాని హైదరాబాద్ లో సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా సైబరాబాద్ లో అత్యాధునిక క్యాన్సర్ చికిత్సా కేంద్రమైన సింధు ఆసుపత్రిని ప్రారంభించారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన భారీ బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొన్నారు. ప్రధాని పర్యటనతో తెలుగు రాష్ట్రాల్లోని కూటమి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. మోదీ తమ నివాసానికి రావడం తమ కుటుంబానికి ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రత్యేకమైన సందర్భమని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని పంచుకున్నారు.